ఎలిషన్న సామెలు రండి. అన్నా ఎబ్రే అన్న రండి. వార్డు సంఖ్య 208, పాత పుస్తకంలో 206, కొత్త పుస్తకంలో 208. సాంగ్ నెంబర్ 208-206. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా. కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా. స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు నీ కృప విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. ఎన్నోసార్లు నీ కృప విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. మననటోడ నీ దరిన్ చేర్చిన క్షమించితివి. మననటోడ నీ దరిన్ చేర్చిన క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపరచు సైతాను గెలిచి విజయమిచ్చితివి. భంగపరచు
నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షి వయ్యుండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై సత్య సాక్షి వయ్యుండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై నిత్యుడా మా దేవుడా ఆమెనంచు పాడేదా. నిత్యుడా మా దేవుడా ఆమెనంచు పాడేదా. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. శక్తిగల శాలేము రాజా శారోను రోజా స్తుతించేదామేసు. 445 కొత్త పుస్తకం, పాట సంఖ్య 442 పాత పుస్తకం, సాంగ్ నెంబర్ 445, సాంగ్ నెంబర్ 442. శక్తిగల శాలేము రాజా శారోను రోజా స్తుతించేదామేసు. శక్తిగల శాలేము రాజా శారోను రోజా స్తుతించేదామేసు. పూర్వమున పలికినని ప్రవచనోక్తులన్నీ చక్కగను మక్కువతో చేసితివి నీవు, చేసితివి నీవు. పూర్వమున చూపినని ప్రత్యక్షతలన్నీ, పూర్వమున చూపినని ప్రత్యక్షతలన్నీ వరుసగను జరిపితివి. నిన్ను పోలిన వాడు వేరెవ్వరు లేరు. వరుసగను జరిపితివి. నిన్ను పోలిన వాడు వేరెవ్వరు లేరు. శక్తిగల శాలేము రాజా శారోను రోజా స్తుతించేదామేసు. శక్తిగల శాలేము రాజా శారోను రోజా స్తుతించేదామేసు. బయలుపరచినట్టి నము నాను పోలి నాడు బలముగను నీదు ప్రత్యక్ష గుడారమోను, నీ గుడారమోను కట్టితివి నీ దాసుడై నటి మోషే ద్వారా. కట్టితివి నీ దాసుడై నటి మోషే ద్వారా. నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను, ప్రభావ మహిమను. నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను, ప్రభావ మహిమను. శక్తిగల శాలేము రాజా శారోను రోజా స్తుతించేదామేసు. శక్తిగల శాలేము రాజా శారోను రోజా స్తుతించేదామేసు. శాలేము యెరూషలేము లోని ఆలయము సొలొమోను
ఆలయమును ద్వారా కట్టించిన మహారాజా, కట్టించిన రాజా. ఆలయమును నిర్మించి నటి మహారాజా, ఆలయమును నిర్మించి నటి మహారాజా. నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను, ప్రభావ మహిమను. నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను, ప్రభావ మహిమను. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదాం యేసు. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదాం యేసు. కాలము సంపూర్ణముగా పరిణమించగానే కన్య గర్భమున ప్రభు జన్మించితివేవు, జన్మించితివేవు. కట్టెదను నా సంగము నని సెలవిచ్చి, కట్టెదను నా సంగము నని సెలవిచ్చి. కట్టుచున్నావు మమ్ముల నీ స్వరూపమునకు, నీ ఆలయముగాను. కట్టుచున్నావు మమ్ముల నీ స్వరూపమునకు, నీ ఆలయముగాను. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదాం యేసు. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదాం యేసు. హస్తకృతాలయములో వసించని నీవు, వింతగాను మా మధ్యను ఉండగోరినావు, ఉండగోరినావు. కాంతివంతమైన నీదు మహామహిమతోనే, కాంతివంతమైన నీదు మహామహిమతోనే. స్వంత వారినంత నింప తీర్మానించినావు, తీర్మానించినావు. స్వంత వారినంత నింప తీర్మానించినావు, తీర్మానించినావు. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదాం యేసు. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదాం యేసు. అక్కడను ఇక్కడను ఒక్కరిని ఏరి, అద్భుతముగను జత చేయువాడవీవు, చేయువాడవీవు. నూతన దంపతులను వింతగా దీవించి, నూతన దంపతులను వింతగా దీవించి. అంతకంతకు వర్ధిల్ల చేయువాడవీవే, కాయువాడవీవే. అంతకంతకు వర్ధిల్ల చేయువాడవీవే, కాయువాడవీవే. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదాం యేసు. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదాం యేసు. వ్యక్తులను కుటుంబములను మార్చివేసి, శక్తిగల సంగవధుగా మార్చివేసి, నీవే మార్చివేసి. వింతగా నా వధువునకు వరుండవైనావు, వింతగా నా వధువునకు వరుండవైనావు.
హల్లెలూయా ఆమేన్. అంతము లేదాని మహిమ రాజ్యమునకు హల్లెలూయా ఆమేన్. శక్తి గల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదామేసు. శక్తి గల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదామేసు. అందరికీ ప్రభు నామ పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మనము సంఘ ప్రార్థనలకు వెళ్ళకన్నా ముందుగా మోకరించి తలలు వంచి ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమించి కనికరించి మరొకసారి ఈ సాయంకాల సమయంలో ప్రభు సంఘముగా కలిసి నీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన తరుణం బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ వస్తున్నాం. ప్రియమైన తండ్రి, ఇంతవరకు పాటల్లో సహాయపడుతూ వచ్చినందుకై నీకు వందనాలు. తిరిగి ప్రభా ఈ సమయంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధమైన వాక్యంలో నుండి ప్రభా మేము కొన్ని మాటలు చూసుకొని ప్రభా నాయన మేము ప్రార్థనలోకి వెళుతుండగా ప్రభా మీరు మాతో ఏమైతే మాట్లాడాలని ఉద్దేశించినారో కృపతో జ్ఞాపకం చేసుకొని సాయంకాల సమయంలో మాతో మాట్లాడండి. నిలబడని కుమారుడు బలహీనుడు కృపతో జ్ఞాపకం చేసుకొని బలపరిచి ప్రభా నాయన ఎముకలు నరాలు ప్రభా కండరములను మీరు బలపరిచి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతనిచ్చి ప్రభా నీ ప్రజలకు కావాల్సినటువంటి మాటలు మీరే నీ సింహాసనం విడుదల చేయమని ప్రభా నాయన నీ కుమారుని బలపరచమని హస్తాలకు అప్పగిస్తూ ఈ రాత్రికాల సమయంలో ప్రభా మా యొక్క ప్రార్థన కూడికలోనికి నిన్ను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మా మధ్యకు రండి, మాలో ఉండి మీరు నడిపించమని ఈ యొక్క సమయాన్ని హస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభు నామ పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైనటువంటి వాక్య భాగంలో నుండి కీర్తనలు రాసినటువంటి గ్రంథము కీర్తనలు రాసినటువంటి గ్రంథము 56వ అధ్యాయము కీర్తనలు రాసినటువంటి గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. మరొకసారి చదువుకుందామా. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కాబట్టి ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఇక్కడ వ్రాస్తూ వచ్చినాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కాబట్టి దావీదు మహారాజు వ్రాస్తూ వచ్చినాడు తన అనుభవ పూర్తిగా. కాబట్టి ప్రభువా, నేను సంచరించినటువంటి నా సంచారములన్నీ కూడా నువ్వు లెక్కించి ఉన్నావు. నేను ఎక్కడెక్కడ తిరిగినాను, ఎటువంటి కన్నీటి పరిస్థితిలో నేను తిరుగుతూ వచ్చినాను, ఎటువంటి శ్రమగల పరిస్థితిలో నేను నీకు మొరపెడుతూ వచ్చినాను. మరి శత్రువులు ఎన్ని విధాలుగా నన్ను వెంబడించి నన్ను పాడు చేయాలని చూస్తూ వచ్చినారు, నన్ను చంపాలని చూస్తూ వచ్చినారు. అటువంటి పరిస్థితులన్నిటిలో నేను కన్నీరు విడిచి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నా ప్రార్థన, నా కన్నీటి బొట్టు, నా ప్రతి ప్రార్థనను, నా ప్రతి కన్నీరును నీ బుడ్డిలో నుంచబడుతూ వచ్చింది. కాబట్టి ఆ కన్నీటి ప్రార్థన, కన్నీటితో నేను చేసినటువంటి ప్రతి ప్రార్థన, నా కన్నీరు బొట్టంతా కూడా నీ బుడ్డిలో నుంచబడి నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడినటువంటి ఆ కన్నీరు నువ్వు చూసుకొని నా ప్రార్థన ఆలకించి నాకు జవాబిస్తూ వచ్చినావు. శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షిస్తూ వచ్చినావు, నన్ను కాపాడుతూ వచ్చినావు.
అంతేగాక నాకు సహాయం చేస్తూ వచ్చిన ఆ సంగతులన్నీ కూడా నీ కవిలలో అనగా నీ పరిశుద్ధమైన గ్రంథంలో ఆ మాటలన్నీ కూడా ఏం చేస్తూ వచ్చినావు, లెక్కిస్తూ వచ్చినావు. అందుకే దేవుని ఏం చేస్తూ వచ్చినాడు అంటే దావీదు మహారాజు కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రతి సమస్యకు ప్రతి బాధకు మరి జవాబు ఏంటిదంటే కన్నీటి ప్రార్థన అని దావీదు మహారాజు తన అనుభవంలో తెలియజేస్తూ వచ్చినాడు. అందుకే మరి ఈ కన్నీటి ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుంది, ఎలాంటి జవాబు వస్తుంది అని కొంతమంది కన్నీటి ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఆ కన్నీటి ప్రార్థన చేయటం ద్వారా ఎలాంటి జవాబు పొందుతూ వచ్చినారో మనము ఒక 5 సంగతులను మనము క్లుప్తంగా చూసుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా అదే కీర్తనలు రాసినటువంటి గ్రంథము 126వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాం. కీర్తనలు రాసినటువంటి గ్రంథము 126వ అధ్యాయము 8వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. 8వ వచనం, క్షమించండి, కీర్తనలు రాసినటువంటి గ్రంథము 126 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయిచు పనులు మోసుకొని వచ్చును. కాబట్టి ఇక్కడ వ్రాస్తూ వచ్చినాడు మొట్టమొదటిగా కన్నీటితో ప్రార్థన చేస్తే ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో దావీదు భక్తుడు ఇక్కడ వ్రాస్తూ వచ్చినాడు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయిచు పనులు మోసుకొని వచ్చును. కాబట్టి ఒక రైతును ఉద్దేశించి ఇక్కడ దావీదు మహారాజు వ్రాస్తూ వచ్చినాడు. రైతు మరి ఆ పొలాన్ని సేద్యపరిచి పిడికెడు విత్తనాలు తీసుకొని తన చేతిలో పట్టుకొని ఆ విత్తనాల బుట్టిని తన చేతిలో పట్టుకొని ఆ పిడికెడు విత్తనాలు తన చేతులు ఇట్లా పట్టుకొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ పిడికెడు విత్తనాలు నా పొలంలో చల్లుతున్నాను. ఈ పొలంలో చల్లుతూ వచ్చినప్పుడు ఈ పంట శత్రువులు ఎత్తుకొని పోకుండా ఎలాంటి చీడ పురుగులు కానీ ఎలాంటి తెగులు కానీ ఈ పంటకు సంభవించకుండా ఈ పంట చుట్టూ నీ పరిశుద్ధమైన రక్తపు కంచెను ఈ నా పంట చుట్టూ వేయు ప్రభు అని ఆ యొక్క వ్యవసాయదారుడు కన్నీటితో ఆ విత్తనాలు పట్టుకొని చల్లుతూ ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు కారుస్తూ, ప్రభా, ఇంతకుముందు నేను విత్తనాలు చల్లుతూ వచ్చినా నేను ప్రార్థన లేకుండా యేసును కలిగి లేకుండా విత్తనాలు చల్లుతూ వచ్చినా ఆ విత్తనాలు చల్లితే ఆ పంట అంతా కూడా నష్టపోయింది. చీడ పురుగులు, పసరు పురుగులు, గొంగలి పురుగులు, మరి ఆకాశపు తెగుళ్ళు సమస్తము సంభవించి ఆ పంట నాశనమైపోతూ వచ్చింది. కాబట్టి యేసు ప్రభువా, ఇప్పుడు నిన్ను నా దేవునిగా కలిగి నా రక్షకునిగా కలిగి ఇప్పుడు కన్నీటితో నేను ఈ విత్తనాలు చల్లుతూ ఉన్నా. కాబట్టి ఈ పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని నా పొలంలో చల్లుతున్నా నీ పరిశుద్ధమైనటువంటి కంచె నా పంట చుట్టూ వేయి. నీ పరిశుద్ధమైన రక్తము కారుస్తూ వచ్చినవే ఆ రక్తపు బొట్టు ఈ రక్తపు బొట్టు అనే కంచె నా పంట చుట్టూ వేయి. ఏ తెగుళ్ళు రావద్దు, ఎలాంటి నష్టము కలగొద్దు, ఎలాంటి పసరు పురుగులు, గొంగలి పురుగులు, చీడ పురుగులు ఏవి కూడా రావద్దు. కాబట్టి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ మరి కన్నీటితో ఆ విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. అట్లా కన్నీటితో ఆ విత్తనాలు చల్లడం వల్ల చివరికి ఎలాంటి పంట కోసినాడంట, సంతోష గానము చేయిచు పనులు మోసుకొని పోతున్నాడు. సంతోష గానముతో సంతోషంగా పాటలు పాడుకుంటూ పంట అయిన తర్వాత కన్నీటితో ఆ పంట చల్లినాడు. కాబట్టి దేవుణ్ణి రక్షకునిగా కలిగి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ పరిశుద్ధమైన ప్రార్థన, మోకాళ్ళ జీవితపు ప్రార్థన, కన్నీటి ప్రార్థన కలిగి ఆ విత్తనాలు చల్లినాడు. కాబట్టి దేవుని యొక్క కంచెను భద్రము చేయమని, కన్నీటితో ఆ కంచెను వేయమని ఆ విత్తనాలు చల్లినాడు. కాబట్టి చివరికి ఎలాంటి పంటకు వస్తున్నాడు, సంతోష గానముతో పనులు మోసుకొని పోతున్నాడు. కాబట్టి ఎంత సంతోషిస్తూ వచ్చినాడు ఆ రైతు ఆ పంట తను కోస్తూ వచ్చినప్పుడు. కాబట్టి మన ఆత్మీయమైన జీవితంలో అనేకసార్లు ప్రార్థన చేస్తాం. కానీ ఆ ప్రార్థన ఎలా చేస్తామంటే కన్నీటితో ప్రార్థన చేయం.
విశ్వాసంతో ప్రార్థన చేయం, భారంతో ప్రార్థన చేయం. అందుకే మనకేం రాదు, జవాబు రాదు. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు రాస్తున్నాడు, కన్నీళ్లు విడిచిచు ప్రార్థన చేయి అంటాడు. ఒకసారంట దేవదూతలు భూలోక సంచారం చేసి భూలోకానంతా కూడా పరీక్షించి దేవుని దగ్గరికి వెళ్ళినారంట. దేవుని దగ్గరికి వెళ్ళి ఒక దేవదూత అంటుందంట, ప్రభా నీకు నేను ఆ భూలోకం అంతా సంచారం చేసి మంచి విలువైనటువంటి వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో భూలోకంలో అవన్నీ నీకు తీసుకొని వచ్చినా, నీకు ఇష్టమైనవి అని చెప్పి మంచి విలువైనటువంటి వజ్రాలు, బంగారము, ఇలాంటి విలువైన వస్తువులు ఏమున్నాయో ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఈ విలువైన నీకు తీసుకొని వచ్చిన ప్రభా, ఇది తీసుకొని నువ్వు సంతోషిస్తావని ప్రభువుకి ఇచ్చినాడంట ఆ దేవదూత. అప్పుడు ప్రభు అన్నాడంట, ఇవి విలువైన వస్తువులు బాగానే ఉన్నాయి, కానీ వీటి వల్ల నాకు అంత సంతోషం లేదన్నాడంట. ఇంకొక దేవదూత వచ్చిందంట, ప్రభా నీకు విలువైనటువంటి మంచి రుచిగల మంచి భోజన పదార్థాలను తీసుకొని వచ్చిన ప్రభాని ఇంకో దేవదూత ప్రభు దగ్గరికి వెళ్ళి మంచి భోజన పదార్థాలు తీసుకొని వచ్చిందంట. అప్పుడు ప్రభు అన్నాడు, ఇవి భోజన పదార్థాలు బాగానే ఉన్నాయి, కానీ వీటి ద్వారా నాకు ఎందుకో తృప్తి సంతోషము లేదు అని చెప్తుందంట. చివరికి ఒక దేవదూత వెళ్ళి ప్రభుతో చెప్పిందంట, ప్రభా భూలోకనంతా నేను సంచరించి చూస్తూ వచ్చిన, కానీ నాకు సంతోషము కలిగించి ఆనందం కలిగించేది ఏది లేదు. కానీ భక్తులైనటువంటి వారు, కొంతమంది బిడ్డలు, కొంతమంది విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారంటే, ఉదయాన్నే వెళ్ళి చూస్తే కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చినారు నీ సన్నిధిలో చేరి. కన్నీరు కార్చి కుటుంబంతో కలిసి కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చినారు. వారి ప్రార్థన నేను వింటూ ఉంటే, వారి మొర వింటూ ఉంటే, ప్రభా వారికి ఎప్పుడు సహాయం చేస్తాడు దేవుడని నా మనసులో అనుకున్నా. అలాంటి కన్నీటితో ప్రార్థన చేసేవారి కొన్ని మనవులు నీ సన్నిధికి తీసుకొని వచ్చిన ప్రభా, కన్నీరు చేసే బిడ్డల యొక్క ఆ యొక్క కన్నీటి ప్రార్థనలు నీ సన్నిధికి తీసుకొని వచ్చిన, నేను నీకు భోజన పదార్థాలు తీసుకొని రాలేదు, విలువైన వస్తువులు తీసుకొని రాలేదు, కానీ కన్నీరు కార్చిన నీ బిడ్డల యొక్క కన్నీరు, నీ బిడ్డల అవసరతలు నేను తీసుకొని వచ్చిన, వీటి ద్వారా నువ్వు సంతోషిస్తావా ప్రభు అంటే, ప్రభు తన సింహాసనం నుంచి లేచి, ఇదే నాకు ఇష్టమైనటువంటి ఆహారం, ఇదే నాకు ఇష్టమైంది. నా బిడ్డలు ఎవరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో, ఎవరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో, ఎవరు నా సన్నిధిని ఉదయాన్న లేచి ప్రార్థన చేస్తారో వారిని దీవించాలా, వారికి సహాయం చేయాలా, వారి ప్రతి కన్నీటి బొట్టును నేను తుడవాలని, ఆ కన్నీరు ఎవరైతే కార్చినారో ఆ బిడ్డలను నేను ఆశీర్వదించాలని, అదే నేను చూస్తూ ఉన్నా, అదే నువ్వు తీసుకొని వచ్చినావు కాబట్టి అని చెప్పి దేవుడు ఆ యొక్క దూత చెప్పినటువంటి ఆ విశ్వాసులకు అందరినీ కూడా దేవుడు దీవిస్తూ వచ్చినాడు. ప్రియ సంఘమా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అలాంటి కన్నీటి ప్రార్థన నేను చేస్తే మనం సంపాదించే విలువైనటువంటి వస్తువులు కానీ, విలువైనటువంటి ఆభరణాలు కానీ, ఎంతో విలువైన ఏ వస్తువులు కానీ ప్రభు కోరటం లేదు. నీ విలువైన జీవితాన్ని ప్రభు కోరటం లేదు. నీ ఆస్తిని, నీ అందాన్ని, నువ్వు సంపాదించిన దేన్ని కానీ ప్రభు కోరటం లేదు. కానీ ఉదయాన్నే లేచి నీ కుటుంబముతో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎన్నిసార్లు నువ్వు కన్నీరు కార్చి నీ దేవునికి ప్రార్థన చేస్తున్నావో, దేవుడు ఆ ప్రార్థన విని నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు. అదే దేవునికి ఇష్టమైందిగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా చూద్దామా, ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయంలో చూడండి, ఒక మాట ఉంటుంది. ఆదికాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయము 4వ వచనం. 3-4 కలిసి ఉంటాయి, చదువుకుందాం. యాకోబు ఎదోము దేశమున అనగా శేయిరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనమును కలరు. నీ కటాక్షం నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఇక్కడ దావీదు లాబాను నొద్ద నుంచి తిరిగి బయలుదేరి వచ్చేటప్పుడు తన సహోదరుని దగ్గరికి, అనగా తన తల్లిదండ్రి దగ్గరికి, తన స్వదేశానికి వస్తూ ఉన్నాడు. ఎట్లా వస్తున్నాడు అంటే, మిగుల యావదాస్తిని సంపాదించుకొని భార్య పిల్లలను మరి మంచి ఆస్తితో దాసి జనమును మరి ఇవన్నిటిని సంపాదించుకొని, పశువులను సంపాదించుకొని,
ఆస్తితో సంపాదించుకొని వస్తూ ఉన్నాడు. కానీ ఆ ఆస్తి కానీ, ఆ దాసి జనము కానీ, తనకు కలిగిన యావదాస్తి కానీ ఒక్కసారి తన వెనుకటి జీవితాన్ని ఆలోచించుకుంటే తన సహోదరునికి మోసం చేసి వచ్చినాడు. కాబట్టి ఆ మోసం చేసి వచ్చి సంపాదించుకున్న ఈ యొక్క ఆస్తి కానీ, ఈ దాసి జనము కానీ, భార్య పిల్లలు కానీ తనకు సమాధానం కలగజేయటం లేదు. అయితే నేను సహోదరునికి మోసం చేసి వచ్చిన, ఇప్పుడు నా సహోదరుని దగ్గరికి వెళుతూ ఉన్నా. ఇప్పుడు నా సహోదరుని దగ్గరికి వెళ్ళాలంటే నా సహోదరునికి నాకు సమాధానము లేదు. నేను మోసము చేసి వచ్చిన, నా కుటుంబానికే మోసం చేసి వచ్చిన. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని నా సహోదరుని దగ్గరికి వెళ్ళాలా? ఒకవేళ నేను వస్తున్నానని చెప్పి నా సహోదరునికి తెలిస్తే నన్ను, నా భార్య, నా పిల్లల్ని, నా యావదాస్తిని చంపేస్తాడేమో అని ఒక భయం కలుగుతూ వచ్చింది. తన జీవితంలో వేదన కలుగుతూ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు నా సహోదరుడు వచ్చి నన్ను చంపినాడు అనుకోండి, ఇప్పుడు కయ్యను హేబేలును చంపుతూ వచ్చినాడు. ఆ విషయాన్ని గ్రంథంలో దేవుడు లిఖిస్తూ వచ్చినాడు. ఎన్నడో లిఖించినటువంటి ఆ మాటని నేటి వరకు మనం చదువుతూ ఉన్నాం. ఆదిలోనే ఆదాముకు పుట్టినటువంటి మొట్టమొదటి కుమారులు హంతకులైనారు. ఏశావు హంతకుడు, కయ్యను హంతకుడైనాడు. కాబట్టి ఒకవేళ నేను కూడా నా సహోదరునితో సమాధాన పడకుంటే, వారి వలె మేమిద్దరం కూడా, నా సహోదరుని నన్ను చంపితే మేము కూడా హంతకులం అయిపోతామేమో, మా పేరు కూడా హంతకులని ఈ గ్రంథంలో లిఖించబడుతుందేమో. కాబట్టి ఎంత చెడ్డ పేరు మాకు వస్తుందేమో. వద్దు ప్రభా, మేము అలా ఉండొద్దు, మేము అట్లా అసమాధానంతో మేము ఉండొద్దు. కాబట్టి నాకు సమాధానం కావాలా నా సహోదరునితో అని చెప్పి దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, కుటుంబాన్ని పంపించినాడు, దాసి జనమును, పశువులను అందరినీ పంపిస్తూ వచ్చినాడు. యబ్బోకు రేవు దగ్గర ఒక్కడు నిలిచి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడ నుంచి వెళుతా. ఒక తీర్మానం, ఒక ఉద్దేశం కలిగి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అక్కడనే 32వ అధ్యాయము 24వ వచనం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. కాబట్టి అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. కాబట్టి ఈ విధంగా దేవుని సన్నిధిలో కన్నీరుతో ప్రార్థన చేయటం వలన అక్కడ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, అతని ప్రార్థన ఆలకిస్తూ వచ్చినాడు. చూడండి 33వ అధ్యాయము 3వ వచనం చూడండి, ఎట్లా దేవుని సన్నిధిలో సాగిలపడుతున్నాడు. 33వ అధ్యాయం 3వ వచనం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడుతూ వచ్చినాడు. 7 మార్లు నేల మీద సాగిలపడుతున్నాడు, లేస్తున్నాడు. ప్రభువా, నా సహోదరుడు వస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, నా సహోదరుడు వస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, తల్లితో పాటు పిల్లల్ని చంపేస్తాడేమో, సమాధానం లేదు, నా సహోదరుడు నన్ను చంపేస్తే నా వల్ల హంతకుడు అయిపోతాడేమో. కాబట్టి అసమాధానంతో ఉన్నా, నెమ్మది లేకుండా ఉన్నా, శాంతి లేకుండా ఉన్నా, ఈ యావత్ ఆస్తి, సంపాదించిన ఆస్తి, భార్య, పిల్లలు, ఇదంతా నాకు సమాధానం ఇవ్వటం లేదు. ఎందుకంటే నా కుటుంబంతో సమాధానంగా లేను, నా సహోదరునితో నాకు సమాధానం లేదు. కాబట్టి ఈ అసమాధానము నన్ను ఆశీర్వదిస్తుందా, నాకు సమాధానం కలిగించదు అని చెప్పి 7 మార్లు నేల సాగిలపడుతున్నాడు. ప్రభువా, నా సహోదరుడు సమీపిస్తున్నాడు, నన్ను క్షమించు, నాకు సమాధానం దయచేయి. 7 మార్లు సాగిలపడి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కన్నీటి ప్రార్థన చేయటం ద్వారా ఆ యొక్క ఏశావు వచ్చి ఎలా చేసినాడో చూడండి. 8వ వచనం అక్కడనే చూడండి, 8వ వచనం చివరి భాగం చూడండి. నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొనుమని చెప్పాను. తర్వాత యాకోబు ఏమంటున్నాడో చూడండి, 10వ వచనం చివరి భాగం చూడండి. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖమును చూచి తిని, నీ కటాక్షం నా మీద వచ్చినది కదా. చూడండి, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ రాత్రంతా ప్రార్థిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ ప్రార్థనకు జవాబు ఏమిస్తూ వచ్చినాడు? దేవుడు సహోదరుని మనసు మారుస్తూ వచ్చినాడు, ఏశావు మనసు మారుస్తూ వచ్చినాడు.
కోపముతో, అసూయతో, కపటముతో ఉన్నటువంటి ఏశావు మనసు దేవుడు మారుస్తూ వచ్చినాడు. కాబట్టి సహోదరుడా, తమ్ముడా, బాగున్నావా? నువ్వు నాకు మోసం చేసినావు, అన్యాయం చేసినావు, మాట్లాడలేదు. కన్నీటి ప్రార్థన చేస్తూ వచ్చినాడు యాకోబు. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏశావు మనసును మారుస్తూ వచ్చినాడు. అందుకే సహోదరుడా, నేను బాగున్నా, నువ్వు బాగున్నావా? సరేదా, నేను నీకు ముందుగా వెళుతా, అక్కడున్నా నీ చక్కబరుస్తా, నువ్వు త్వరగా వచ్చేసేయి అంటానంటే అప్పుడు యాకోబు ఎంత సంతోషించినాడు. అన్నా, దేవుని ముఖము చూసినట్లు చూస్తున్నాను నీ ముఖము, నీది ఎంత మంచి ప్రేమన్నా. కారణం కన్నీటి ప్రార్థన. ప్రియ సహోదరి, సహోదరుడా, కుటుంబంతో సతమతమవుతున్నావా? భార్యతో, భర్తతో సతమతమవుతున్నావా? పిల్లలతో సతమతమవుతున్నావా? నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తలేడని, నీ మొర దేవుడు ఆలకిస్తలేడని నువ్వు కన్నీరు కారుస్తూ నువ్వు దేవుని సొంత వేదన పడుతున్నావా? సమాధానం రావట్లేదా? కానీ ఒక్కసారి కన్నీటి ప్రార్థన చెయ్యి. విశ్వాసంతో యాకోబు వలె పెనుగులాడుతూ ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు నీ మొర ఆలకిస్తాడు. మూడవదిగా చూద్దామా, రెండవ రాజులు రాసినటువంటి గ్రంథము 20వ అధ్యాయం. రెండవ రాజులు 20వ అధ్యాయం. కాబట్టి రెండవ రాజులు 20వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా యథార్థ హృదయుడనే సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించను. 5వ వచనం చివరి భాగం. నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినంలో నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. కాబట్టి రెండవ రాజులు 20వ అధ్యాయంలో మొదటి నుంచి మనము 5 వచనాల వరకు మనం చూస్తున్నట్లయితే హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలిగింది. దేవుడు చెప్తూ వచ్చినాడు, యెషయా ప్రవక్తను పిలిపించి నువ్వు వెళ్ళి హిజ్కియాకు చెప్పు, అతడు చనిపోతున్నాడు, బ్రతకడు, తనను తన ఇల్లును చక్కబెట్టుకోమని దేవుడు యెషయాతో చెప్పి పంపిస్తున్నాడు. యెషయా వచ్చినాడు, హిజ్కియాకు చెప్తున్నాడు, హిజ్కియా నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే అప్పుడు హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడు? కన్నీటితో ప్రార్థన చేసినాడు. ఎందుకు హిజ్కియా అప్పుడే ఎందుకు కన్నీటి ప్రార్థన చేయాలా? అప్పుడే వచ్చిందా హిజ్కియాకు గాయం? మన గాయం కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది? ఒక చిన్న కురుపులకు అవుతుంది కదా. చిన్న కురుపై మెల్లమెల్ల ఎంతో వైద్యం చేసుకుంటాం. వైద్యం చేసుకున్నాక ఎన్నో రోజులకు అది తగ్గకుంటే గాయం పెద్దగా అవుతుంది కదా. కనీసం 6 నెలలు, సంవత్సరం అట్లా పడుతుంటుంది. కానీ అన్ని రోజులకు ముందే హిజ్కియాకు తెలిసింది తనకు గాయమైందని, ఆ గాయం వల్ల తను బాధపడుతున్నాడని హిజ్కియాకు తెలుసు. ప్రార్థన చేస్తూ వచ్చినాడు, కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఎందుకు? కన్నీటితో ప్రార్థన చేయలేదు. హిజ్కియా ఎప్పుడైతే చనిపోతావు, హిజ్కియా నువ్వు బ్రతకవు, నీవు నీ ఇంటిని చక్కబెట్టుకొని యెషయా ప్రవక్త ద్వారా ఎప్పుడైతే వర్తమానం విన్నాడో అప్పుడు హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడు? మోకరించినాడు, మంచం మీద మోకరించినాడు, గోడ తట్టు ముఖము త్రిప్పుకున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను, యథార్థ హృదయంతో నేను ఎట్లా నడుచుకున్నాను, ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నా ప్రవర్తన జ్ఞాపకం చేసుకో, నేను నడుచుకున్న నా నడతలు జ్ఞాపకం చేసుకో. అప్పుడు వచ్చింది కన్నీరు. మరణం నీకు సంభవిస్తుంది, నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావు. ఎప్పుడైతే దేవుని ద్వారా బోధించబడుతూ వచ్చినాడో అప్పుడు కన్నీరు కారుస్తూ వచ్చినాడు. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి, ఆ కన్నీటి మొర దేవుడు ఆలకించి యెషయా తన ఆవరణను దాటిపోకన ముందే యెషయాకు ప్రత్యక్షమై అప్పుడు దేవుడు చెప్తూ వచ్చినాడు, హిజ్కియా చేసినటువంటి కన్నీటి ప్రార్థన నేను ఆలకించి ఉన్నా, అతన్ని బాగు చేస్తా, నువ్వు వెళ్ళి చెప్పు, హిజ్కియాను ఓదార్చు, పో చెప్పు అంటే యెషయా వచ్చి హిజ్కియాకు చెప్తూ వచ్చినాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎన్ని దినాలుగా మన జీవితంలో కృంగిపోతాం, బాధపడతాం. ఎన్నో సంవత్సరాలుగా నా బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నా, నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నా, నా ఆర్థిక సమస్య గురించి, నా రోగం గురించి, లేక నా భర్త గురించి, నా భార్య గురించి, వారి మారు మనసు గురించి ఎన్నో దినాలుగా కన్నీటి ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఎందుకు కన్నీరు నా ప్రార్థన ఆలకించటం లేదని బాధపడతాం. కానీ హిజ్కియా కూడా ఆ రోగం ఎప్పుడో, ఆ జబ్బు ఎప్పుడో వచ్చింది, కానీ ప్రార్థన చేస్తూ వచ్చినాడు, కానీ కన్నీటి ప్రార్థన చేయలే. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తూ వచ్చినాడో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి హిజ్కియాని ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు బాగు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ వాక్యాల ద్వారా మనం కూడా అలాంటి కన్నీటి ప్రార్థన మనము చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనల్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి 4వదిగా చూద్దామా, లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం.
లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం. 36వ వచనం, 7వ అధ్యాయం లూకాసు వార్త 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏచుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆమె పేరే పాపాత్మురాలు, ఆమె పేరే పాపమ్మ. అలాంటి స్త్రీ వచ్చింది. అలాంటి స్త్రీ వచ్చి ఆ పాపము ద్వారా అందరూ ఆమెను దూరపరుస్తున్నారు, ఎవరు కూడా ఆమెను ప్రేమించటం లేదు. అలాంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన జీవితం అంతా కూడా సంపాదించినటువంటి ఆ విలువైనటువంటి అత్తరు తీసుకుని వచ్చి యేసు ప్రభు పాదాలకు పూస్తూ వచ్చింది. ఎట్లా పూస్తూ వచ్చిందంటే సంతోషంతో పూయలే, సంతోషంతో యేసు ప్రభుకు రుద్దలే, కన్నీళ్లు విడిచిచ్చు. ఎలా? కన్నీళ్లు విడిచిచ్చు. ప్రభు పాదాలు తడపడం వేరు, ప్రభు పాదాలు తుడపడం వేరు. తడపడం అంటే ఒక బొట్టు మన మీద పడితే చాలు, అది ఒక బొట్టు ఇక్కడ పడిందంటే ఇదంతా తడిచిపోతుంది కదా. కానీ ఏం చేసిందంట? కన్నీళ్లతో ప్రభు పాదాలు తడుపుతూ వచ్చింది, తుడుస్తూ వచ్చింది. అంత కన్నీరు కారుస్తూ వచ్చింది ప్రభు సన్నిధిలో. కన్నీరు కారిస్తే అనేకులు, అక్కడ ఉన్నటువంటి అనేకులు ఆ స్త్రీని దూషించినారు. ఇంత విలువైన అత్తరు నువ్వెందుకు ఇట్లా పగులగొట్టి, ఎందుకు ఇట్లా దుర్వ్యాపారం వల్ల పాడు చేస్తూ వచ్చినావు, ముందే పాపాత్మురాలవు, ఇంకా కూడా నష్టపరుస్తావా అందరూ అనుకున్నారు. కానీ ప్రభు ఏమన్నాడు ప్రభు? కన్నీళ్ళ ఈమె నా మరణానికి ముందుగా నన్ను అభిషేకిస్తూ వచ్చింది కాబట్టి ఆమె కన్నీళ్ళతో తుడిచినటువంటి ఆ యొక్క మొర దేవుడు విని ఈమె కన్నీటి ప్రార్థన ద్వారా ఆమెతో చెప్పినాడు, అమ్మా నీ పాపాత్మురాలుగా పిలువబడుతున్నావు, నువ్వు కన్నీరు విడుచుట ద్వారా నువ్వు లోకరక్షకుడు నేనని చెప్పి, నేను దేవుడనని చెప్పి, పాపాలు క్షమించబడనని చెప్పి కన్నీటితో నా పాదాలు తడిపినావు కాబట్టి నీ పాపాలన్నీ క్షమిస్తున్నా అని చెప్పి ఏం చెప్తూ వచ్చినాడు ఆమెకు చివరికి? సమాధానం ఏమంటున్నాడు? 7వ అధ్యాయం 50వ వచనంలో, అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ప్రియ సహోదరుడా, సమాధానం లేకుండా వచ్చినావా? అసమాధానంతో ఉన్నావా? నెమ్మది లేకుండా ఉన్నావా? వేదనతో ఉన్నావా? కుటుంబ భారముతో ప్రభు సన్నిధికి ప్రార్థించడానికి వచ్చినావా? ఈ దినం నా సంఘ ప్రార్థన కాబట్టి దేవుడు నా గుండెలో ఉన్నటువంటి బాధ, నా కుటుంబంలో ఉన్నటువంటి బాధ నా దేవుడు తీర్వాలని ఆశతో వచ్చినావా? సమాధానం శాంతి లేకుండా వచ్చినావా? అయితే పాపాత్మురాలైనటువంటి స్త్రీ, మరణముతో ఉన్నటువంటి హిజ్కియా కన్నీటితో చేసినటువంటి ప్రార్థన, సమాధానం లేకుండా సమాధానం కొరకు ప్రార్థన చేసినటువంటి యాకోబు వలె కన్నీరు కార్చి దేవునికి ప్రార్థన చేస్తావా? దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు గొప్ప శాంతి, నీకు గొప్ప సమాధానము మరి దేవుడు దయచేస్తూ వస్తాడు. కాబట్టి చివరిగా మనము మరి క్లుప్తంగా చివరిగా చూసుకున్నట్లయితే మరి లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనము 44వ వచనంలో చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 5వదిగా చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 22వ అధ్యాయము లూకాసు వార్త 42వ వచనం నుంచి 44వ వచనంలో చూస్తే ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే 44వ వచనంలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన. కాబట్టి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. గెత్సేమనే తోటలో శిష్యులను వెంటబెట్టుకొని పోయి ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఇక్కడ ఉండండి, నేను కొంచెం దూరం వెళ్ళి తండ్రికి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు ప్రభు? వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెమట, ఆయన కన్నీరు ఎలా అయిపోయింది? రక్తపు బిందు వలె అయిపోయింది. ఎలా అయిపోయింది? రక్తంగా మార్చబడుతూ వచ్చింది. ఆయన చెమట, ఆయన కన్నీరు రక్తంగా మార్చబడుతూ వచ్చింది. వేదన, మరింత వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ రాత్రంతా యేసు ప్రభు ఆ గెత్సేమనే తోటలో అలా ప్రార్థించినాడు కాబట్టే మరుసటి దినమున ఆయనకు కలిగినటువంటి ఆ వారులతో కొట్టుతున్నప్పుడు, కొరడాలతో కొడుతున్నప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, మరి సిలువలో వ్రేలాడదీస్తూ వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి ఆ శ్రమ ప్రభువును పెడుతూ ఉన్నప్పుడు, ఆయనను సిలువలో చంపేస్తూ వచ్చినప్పుడు ఆయనను తిరిగి 3వ దినమున పునరుత్థానుడై సజీవుడిగా లేస్తూ వచ్చినాడు. కారణం ఏంటి?
మరింత వేదన పడి కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు పోలే అలా ప్రార్థన చేస్తావా? మరి యోహాను సువార్త 17వ అధ్యాయము ఒకసారి 9వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకసారి 9వ వచనంలో చూడండి. ఒకసారి ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ఎవరై ఉండాలా? నీ వారై ఉండాలా. చేయబడ్డ సువార్త, చేయబడ్డ పరిచర్య, నీ ప్రజలకు విత్తబడినటువంటి వాక్యము దుష్టుడు వాళ్ళను చెత్తుకొని పోకుండా, నీ ప్రజలను దుష్టుడు మోసగించకుండా, నీ ప్రజలు పాపంలో పడిపోకుండా, నీ ప్రజలు నీ వారైనట్టు వారిని నీ కొరకు సంపాదించిన నీ ప్రజలను కాపాడు, నీ ప్రజలను సత్యమందు ప్రతిష్ఠ చేయి. కాబట్టి ఎలా చూడండి, అక్కడ 17వ అధ్యాయం 15వ వచనంలో చూడండి ఏమంటాడు. దుష్టు నుంచి వారిని కాపాడుమని ప్రార్థిస్తూ వచ్చినాడు. 17వ వచనం చూడండి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కాబట్టి ఇలా వేదన పడి ప్రభు ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ప్రభు మొరపెడుతూ వచ్చినాడు. అందుకే ఈరోజు దేవుడు మనల్ని సజీవులుగా బ్రతికిస్తూ వచ్చినాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, దుష్టు నుంచి మీరు తప్పించబడాలా, సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలా, నీ కన్నిటికి జవాబు రావాలా, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు నీవు ఆశీర్వదించబడాలా, నీ సంఘం, నీ ప్రజలు ఆశీర్వదించబడాలంటే నీవు కన్నీటి ప్రార్థన చేయి, నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి, వేదన పడి ప్రార్థన చేయి. ఆ ప్రార్థననే నిన్ను బ్రతికిస్తూ ఉంది. అందుకే దావీదు భక్తుడు అన్నాను, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉంది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉంది. అందుకే భక్తుడు అనుభవంగా రాస్తూ వచ్చినాడు, అయ్యా కన్నీళ్లతో పిడికడు విత్తనాలు చల్లితే ఎలాంటి పంట కోస్తూ వచ్చినా సంతోషకరమైన పంట కోస్తూ వచ్చిన, అట్లా మనమందరము కన్నీటితో ప్రార్థన చేసి ప్రతిఫలం పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. కళ్ళు మూసుకుందాం. వచ్చే నెల 4వ తారీఖు ఆదివారం ఉదయకాలం బాప్తీసాలు ఉంటాయి. బాప్తీసాల కొరకు మన మధ్యకు వచ్చే సేవకుల కొరకు వచ్చే నెల 4వ తారీఖు ఆదివారం ఉదయకాలంనే బాప్తీసాలు ఉంటాయి. హెబ్రోన్ ద్వారా మన మధ్యకు వచ్చే దైవ సేవకుల కొరకు, అలాగే బాప్తీసం తీసుకునే వారి కొరకు, మందిరం పని కొరకు ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, భూమి ఆకాశంలో సృష్టించినటువంటి సృష్టికర్తవు ప్రభా, మరి లోకంలో నరుడుగా, మానవుడుగా, దైవంగా ఈ లోకంలో జన్మించి కల్వరి శిలువలో మీరు చేసినటువంటి మహా యాగం ద్వారా, బలి ద్వారా మాకు విమోచన, రక్షణ, పాపం నుంచి, మరణం నుంచి విమోచన, జీవంను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రార్థన అంశాలు ప్రభా, మరి ఏ విధంగా కన్నీటితో ప్రార్థన చేయవలను, హృదయంతో కూడినటువంటి ప్రార్థన ప్రభా, మరి విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రభా, మరి ఎజ్కేలు ద్వారా ప్రభా, మరి పాపాత్ములైన స్త్రీ ద్వారా అనేక విషయాలు మాకు నేర్పిస్తూ వచ్చాడు తండ్రి. ప్రభా, అలాంటి ప్రార్థన ప్రభా మీ నుంచి జవాబు మేము పొందగలిగినదిగా ఉన్నది తండ్రి. ప్రభా, మరి అలాంటి జీవితం మేము కలిగి ఉన్నట్లుగా వాక్యం ద్వారా మేము సరి చేయబడి జీవించడానికి సహాయం దయచేయండి. ప్రభా, మరి సంఘంలో ఉన్నటువంటి అనేక అవసరాలు, అక్రతలు ప్రభా మరి ప్రార్థిస్తున్నాము. ప్రభా, మరి సంఘము ప్రభా మరి దాదాపు పూర్తిగా వస్తున్నది. ఇంకా పైన ప్రభా మరి బండలు ప్రభా, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ ప్రభా, పెయింటింగ్, ఇంకా అనేక పనులు జరుగుతూ ఉండగా ప్రభా, మరి మీ యొక్క ప్రియులు అనేక మంది ప్రభా కలిగిన దాంట్లో నుంచి ఇస్తూ వస్తున్నారు. ప్రభా, ఇంకా సంపూర్ణంగా సిద్ధపరచబడి నీ మహిమ కొరకై ఇది ఒక ప్రభా సువార్త కేంద్రంగా అనేకులు ఆత్మీయంగాను భౌతికంగాను సేద తీరే ఒక గృహంగా పూర్తిగా సంపూర్ణంగా నిర్మించగలుగుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి వచ్చే నెల మొదటి ఆదివారము ప్రభా మరి యవన బిడ్డలు ప్రభా మరి అనేక మంది ప్రభా మరి రక్షణ తీర్మానం కలిగి ప్రభా నిజమైనటువంటి క్రీస్తు అని గుర్తెరిగి ప్రభా సంఘం ద్వారా ప్రభా మరి సాక్ష్యం పొందుతూ ప్రభా మరి బాప్తిసంలో సాక్ష్యం పొందుతూ ఉన్నారు తండ్రి. ప్రభా, వారందరూ మీరు వాక్యంతో మరి మాట్లాడండి, సిద్ధపరచండి. నిజమైనటువంటి తీర్మానం కలిగి
ప్రభా నిజమైనటువంటి రక్షకుడని గుర్తెరిగి మీ కొరకే జీవించే అలాంటి తీర్మానం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. మరి వారితో మాట్లాడండి ప్రభా. మరి నిజమైనటువంటి క్రీస్తు ప్రేమను కలిగి ఉండే జీవితాల్లోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఆ దినం కొరకు రానున్నటువంటి సేవకుల ద్వారా ప్రభా మరి వారిని బలపరచండి. అనేకుల ప్రభా సంఘము ముఖ్యంగా బాప్తిసం చేసుకుంటున్నటువంటి యవ్వన బిడ్డలకు ప్రభా మరి ప్రయోజనకరంగా ఆత్మీయంగా ఉండున్నట్లుగా మరి మీ దాసుని బలపరిచి వాడుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నమ్మకమైన దేవా, నీకు పాదములకు ఎంతగానో వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను దేవా. రాత్రికాల సమయంలో శాలెంలో నీ యొక్క నేను ప్రభ చిన్న మందగా కూడి నేను ప్రభా సంఘ ప్రార్థన నిమిత్తమై నన్ను ప్రభా నన్ను తోడుకొని వచ్చి దేవా నా తండ్రి మీరు నాతో మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకే మీకు ఎంతగానో వందనాలు. నీ యొక్క దాసిని మీరు బలపరిచి నా ప్రభా నా యొక్క హృదయ బాధను మీరు ఎరిగినటువంటి దేవుడు అయ్యుండి నేను ప్రభా నన్ను మరలా మీరు నేను ప్రభా ధైర్యపరుస్తూ వచ్చిన నీ ప్రేమను బట్టి నీకు ఎంతగానో వందనాలు. దావీదైతే తన జీవితంలో నా సంచారంను నువ్వు లెక్కించున్నావు అన్నట్లుగా దేవాన్ని మేము కాడ్చినటువంటి కన్నీళ్ళు నేను ప్రభా నీ యొక్క కవినిలో ఉంచబడినట్లుగా దేవ ఏ రీతిగా కన్నీటితో ప్రార్థించాలో నేను ప్రభా ఇదంతలుగా నా యొక్క జీవితం నేను ప్రభా మీరు దేవానైనా ప్రభా ధైర్యపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు. యాకోబు అయితే తన జీవితంలో నేను ప్రభా తన యొక్క యావదాస్తిని పిల్లలు భార్య పిల్లలను సమస్తంని విడిచిపెట్టుకొని ఒంటరిగా మిలిగిపోయి నేను ప్రభా మీతో పెనుగులాడే అనుభవంలోనికి వస్తూ వచ్చినాడు కనుకనే దేవా మీరు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీయనని పలుకుతూ వచ్చినాడు తండ్రి. నా యొక్క బ్రతుకులో కూడా ప్రభా వేసే యాకోబు లాంటి నేను ప్రభా పెనుగులాడే జీవితాన్ని నేను ప్రభా ఇంకను నా జీవితంలో వృద్ధి పొందింపజేస్తూ రావాలని ప్రార్థిస్తున్నాను దేవా. జ్ఞాపకం చేసుకొని మీరైతే నేను ప్రభా వేదన పడి ప్రార్థిస్తూ వచ్చినారు ప్రభా నా నిమిత్తమే నేను ప్రభా నా యొక్క బ్రతుకులో కూడా ప్రభా తని ప్రార్థన నేను ప్రభా ఆత్మ సిద్ధంగానే ఉంటూ శరీరమైన బలహీన చేతనైన ప్రభా నేను కూడా ప్రార్థించలేక నా యొక్క బ్రతుకులో కన్నీటి యొక్క ప్రార్థన విలువను నేను ప్రభా నేను తెలుసుకునేటువంటి దానిని ఐదంతలుగా నేను ప్రభా ప్రార్థించి నా యొక్క ఆత్మీయమైన జీవితంలో మేలు పొందుటకు మీరు నాకు సహాయం చేయండి ప్రభా తండ్రి. మీరే కృప చూపించండి దేవా. అంత మాత్రమే కాకుండా విశ్వాసం అందు నన్ను కూడా మీరు వృద్ధి పొందింపజేస్తూ రావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రభా దేవాని చిత్తమైతే నేను ప్రభా నెక్స్ట్ మంత్ నేను ప్రభా బాప్టిజాల కొరకు ఎవరైతే సిద్ధపడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. రక్షణ తీర్మానంలో నేను ప్రభా స్థిరముగా ఉండినటువంటి వారే నీటి బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చేవారుగా సిద్ధపరుస్తూ రావాలని ప్రార్థిస్తున్నాను దేవా. నేను ప్రభా ఎవరైతే నేను ప్రభా మీ యొక్క దాసులు ఇక్కడ పంపడబడుతున్నారో ప్రభా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క నేను ప్రభా దినం కొరకే నన్ను తన సంఘాన్ని కూడా మీరు సిద్ధపరుస్తూ రావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. మిగిలిన ప్రభా కన్స్ట్రక్షన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి, కృప చూపించండి. కావాల్సిన అక్కర అవసరత క్రీస్తు మహిమేశ్వరంలో మీరు తీర్చండి నేను ప్రభా. నీ యొక్క గుప్పిలి విప్పి ప్రతి ఒక్క జీవిని కోరికను మీరు తృప్తిపరిచినట్లుగా నేను ప్రభా ఇప్పటికే గుప్పిలి విడిచినటువంటి నేను ప్రభా ప్రతి ఒక్క జీవిని మీరు కోరికను తృప్తిపరిచి వారి యొక్క జీవితంలో కూడా ప్రభా మెండైన ఆశీర్వాదముల చేత నింపుతూ రావాలని దేవా మేలు కొరకే నా యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రభా నీ యొక్క సన్నిధానంలో చేరి ప్రార్థించట కొరకే నాకు అనుగ్రహించిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ నా యొక్క వంతు ధూపం నీ సన్నిధానంలో వేట కొరకే అనుగ్రహించిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాను. తగ్గిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ నామా కొరకే త్వరలో రానైనా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రోన్ కొరకై హెబ్రోన్ పరిచర్య కొరకై అలాగే రేపు బైబిల్ స్టడీ కొరకై శుక్రవారం కంబైన్డ్ ఉపవాస ప్రార్థన కొరకై ఓ సహోదరుడు ఓ సహోదరి ప్రార్థన చేస్తారు. మారని దేవ మార్పు చెందినవాడ సాయంకాల సమయంలో శాలెంలో చేరి ప్రార్థించుటకును దేవ మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవ. నాయన మరి నీ దాసుని నిలబెట్టుకొని మాకు వినిపిస్తూ వచ్చిన లేఖనంలో బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. కీర్తనలో మరి 56వ అధ్యాయం 8వ వచనం ప్రకారం నా కన్నీళ్లు నీ బుడిలో నుంచబడి ఉన్నవని దావీదు దేవ నాయన మరి ప్రార్థిస్తూ వచ్చినాడు. నిజంగా తండ్రి కన్నీటి ప్రార్థన మీరు లక్ష్య పెట్టే దేవుడు దేవ. మరి నిజంగా కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోసేదురని నిజంగా తండ్రి మరి హిజ్కియా కూడా తను హిజ్కియా కన్నీళ్ళను మీరు చూస్తున్నారు దేవా. మరి అతని ప్రార్థనను అంగీకరించినారు, అతన్ని బాగుపరుస్తూ వచ్చినారు. యాకోబు కూడా తండ్రి నాయన తను కన్నీళ్లు విరుస్తూ పోరాడుతూ వచ్చినాడు దేవా. మరి తను మీరు ఇశ్రాయేలుగా మారుస్తూ వచ్చినారు. నిజంగా తండ్రి మరి పాపాత్మరాలైన స్త్రీ కూడా నాయన మరి కన్నీళ్లు విడుచుతూ దేవా మరి తన కన్నీటి ద్వారా మీ పాదములు తడుపుతూ వచ్చినది. నిజంగా తండ్రి మీరు కూడా నాయన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోటి తను మరణం నుంచి రక్షింపగలవానికి దేవ మరి ప్రార్థించినప్పుడు తన యొక్క ప్రార్థన మీరు నాయన మరి అంగీకరిస్తూ వచ్చినారు. ఆ రీతిగా తండ్రి ఈ సాయంకాల సమయంలో
మేము కూడా తండ్రి మా యొక్క ప్రార్థనలు కూడా మీరు అంగీకరిస్తున్నారని నమ్ముతుంటున్నాం. నిజంగా తండ్రి మరి ప్రతి కన్నీరు బొట్టుకు దేవా నాయన మరి మీరు మీ యొక్క నాయన సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీరు బొట్టుకు నాయన మీరు జవాబిచ్చే దేవుడు కనుక నాయన మరి మేము కూడా ఆ రీతిగా కన్నీటి ప్రార్థన దేవా మరి చేయుటకును నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచండి దేవా. మరి ఆ రీతిగా ఈ యొక్క ప్రతి ప్రార్థన ఇక్కడ చేయబడిన ప్రతి ప్రార్థన మీరు అంగీకరించి జవాబు అనుగ్రహిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. హెబ్రోన్ పరిచయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాం దేవా నాయన. మరి హెబ్రోన్లో ఉన్న పెద్దలకు మంచి ఆరోగ్యం దయచేయండి, సమాధానం అనుగ్రహించండి. అక్కడ జరుగుతున్న ప్రతి పరిచయాన్ని దీవించండి దేవా. మరి శత్రు కార్యాలన్నింటిని కూడా మీరు లయపరచమని వేడుకుంటున్నాం. రేపటి దినం జరగనే ఉన్న బైబిల్ స్టడీని జ్ఞాపకం చేస్తుంటున్నాం. అనేకులు దేవా మరి మందిరానికి వచ్చి వాక్యం విని వాక్యంలో ఎదుగుటకును ఫలించుటకును నాయన ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కుటుంబాలుగా నీ మందిరంలో చేరి వాక్యంను నేర్చుకున్నటకును దేవా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి. నిలబడే దాసుని కూడా అభిషేకించి మీ పరలోక వాక్కును దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకా నాయన మరి శుక్రవారం జరగనే ఉన్న కంబైన్డ్ ఉపవాస కూడిక కొరకు ప్రార్థిస్తున్నాం. అందరము కుటుంబాలుగా వచ్చి దేవా మరి ప్రార్థించుటకును దేవా మరి కన్నీటి ప్రార్థన ముఖ్యంగా అందరం కూడా నాయన మరి ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో చేరి ప్రార్థించడం ద్వారా దేవా మరి మా ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తారు కనుక సంఘం అంతా నాయన మరి ప్రతి ఒక్కరం కుటుంబంగా చేరి ప్రార్థించుటకును అందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాం. నాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా మిగిలిన సమయం అంతా కూడా దీవెనకరంగా మరి చేయమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నైనా ప్రార్థించడానికి ఇచ్చిన కృపని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నానయ్యా. మరి దేవదాసుని పెట్టుకొని ప్రభా నాయన తండ్రి కీర్తన తండ్రి 56వ అధ్యాయము ప్రభా నాయన తండ్రి 8వ వచనం ప్రకారంగా ప్రభా నాయన తండ్రి దావీదు మహారాజు ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చినాడో తండ్రి మరి దేవా నాయన తండ్రి నువ్వు నాయన మరి దేవ చూపిస్తూ వచ్చిన ప్రతి లేఖన భాగాలను బట్టి నీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. అవునైనా తండ్రి మరి దేవా నా కవిగిలలో నాయన ఉంటుందంటూ వచ్చినావు తండ్రి. ప్రతి కన్నీరు బొట్టు ప్రభా నీ బుడ్డిలో దాచబడుతుందంటూ వచ్చినావు తండ్రి. నీ పాదాలకు వందనాలు తండ్రి. మరి యాకోబును కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చినావు తండ్రి. తన యావదాస్తంతా విడిచిపెట్టి నాయన తండ్రి ఎబ్బోగురేగు దాటించి ప్రభా నాయన తండ్రి మరి దేవా పెనుగులాడుతూ వచ్చినాడు ప్రభా నాయన. ఆ రాత్రి అంతా పెనుగులాడుతూ వచ్చినప్పుడు తండ్రి మరి దేవా నాయన తండ్రి మరి నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను పోనీ అని అంటూ వచ్చినాడు తండ్రి. మరి దేవా సహాయం చేయండి, కనికరించండి ప్రభా నాయన. పాపాత్ముల స్త్రీని కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చినావు తండ్రి. తన దేవా నాయన కన్నీరుతో ప్రభా నాయన తండ్రి నీ పాదములు తడుపుతూ వచ్చింది ప్రభా యేసయ్య నాయన తండ్రి. మరి అంతేకాదు ప్రభా నాయన తండ్రి మరి నువ్వు కూడా ప్రభా యేసయ్య నాయన తండ్రి మరి దేవానైనా మరి నువ్వు నీ చెమట ప్రభా నాయన రక్త బిందులుగా మారుతూ వచ్చింది ప్రభా నాయన. వేదనతో ప్రార్థన చేస్తూ వచ్చినావు తండ్రి. మానమితము తండ్రి మరి కన్నీళ్లు విడుస్తూ వచ్చినావు తండ్రి. మరి దేవాని పాదంలో కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. మరి అంతేకాదు ప్రభా నాయన తండ్రి మరి మేము కూడా ప్రభా నాయన తండ్రి నేనైతే ప్రభా నాయన ఆ విధంగా నాయన ప్రార్థించడానికి నా యొక్క దేవా నాకు సమయం అనుగరిస్తూ రావాలని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. సంఘంలో ఉంటున్న అక్కరవసరం నాయన క్రీస్తు మహిమేశ్వరంలో కూడా తీర్చండి ప్రభా. రేపు బైబిల్ స్టడీని కూడా జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి ప్రభా. అనేకులు వచ్చేవారుగా సిద్ధపరుస్తూ రావాలని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. మరి కమెండు నాయన తండ్రి దేవ ఉపవాస ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనేకులు వచ్చి నాయన ఉపవాసంతో ప్రార్థించేవారుగా నాయన తండ్రి నీ కృపను అనుగ్రహించండి తండ్రి. దేవ సహాయం చేయండి. ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చూపిస్తూ వచ్చినావు తండ్రి. నీ పాదంలో కొందనాలు తండ్రి. మరి దేవా నాయన తండ్రి అదేవిధంగా ఎబ్రోను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవా అక్కడ సమాధానమును తండ్రి ఐక్యతను కలిగించండి ప్రభా నాయన తండ్రి. మరి సమాధానం అనుగరిస్తూ రావాలని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. నెమ్మదిని సంతోషమును నువ్వు అనుగరించండి ప్రభా. ఐక్యతతో ఉండుట ఎంతో మనోహరం, ఎంతో మేలంటూ వచ్చినావు తండ్రి. నీ పాదంలో కొందనాలు తండ్రి. అందరూ ఏక మనసు కలిగి ప్రభా నాయన తండ్రి నిన్ను సేవించేవారుగా నిన్ను గణపరిచేవారుగా ఉండుటకు నీ కృపను అనుగరించండి తండ్రి. దేవా సహాయం చేయండి, కనికరిస్తూ రావాలని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు సత్యపక్షము నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పల్లె తండ్రి స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన కార్యక్రమం
ఉన్న దాని నిమిత్తమై కూడిక ముగిస్తూ ఉంటున్నాం. దయతో కనికరించండి, క్షమించండి, సిలువ కార్యం జరిగించండి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ఈ దినం సంఘ ప్రార్థనలో మీద ఆశ నిలబెట్టి మీరిచ్చిన వాక్యలేఖను వాటి స్తోత్రాలు. కీర్తన 56:8 వచనం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు. దావీదు కన్నీటి ప్రార్థన అనుభవం. కన్నీటిని ఒక్క బొట్టైనను కింద రాలకుండా బుడ్డిలో ఎత్తి లెక్కగట్టిన దేవుడు, కవిలలో రాసిన దేవుడు, పుస్తకపు చుట్టలో రాసిన దేవుడు. తండ్రి పిడికిడి విత్తనాలు కన్నీటితో ఎత్తినప్పుడు సంతోషగానముతో ఎంత పంట కొయ్యదమో మీరు తెలియజేస్తూ వచ్చినారు. ఎంత గొప్ప దేవుడినైనా హిజ్కియా ప్రార్థించినప్పుడు తండ్రి తన రోగాన్ని బాగు చేస్తూ వచ్చినావు. అలాగే తండ్రి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినావు. వందనాలు చెల్లిస్తుంటున్నాను. యాకోబు ప్రార్థించినప్పుడు 20 సంవత్సరాల పగ శత్రుత్వం తొలగించినావు. అన్నదమ్ముల ఐక్యతను కలుగజేస్తూ వచ్చినావు. తనను ఇజ్రాయిల్గా మారుస్తూ వచ్చినావు. పాపాత్మురాలైన స్త్రీ దైవ తండ్రి కన్నీటితో ప్రార్థించినప్పుడు పాప క్షమాపణ కలుగజేస్తూ వచ్చినావు, సమాధానాన్ని ఇచ్చినావు. ప్రభా, మీరు ప్రార్థించినప్పుడు గెస్యమే అనుభవాన్ని, సిలువను, సాతానును, సమాధిని, లోకాన్ని, పాపాన్ని జయిస్తూ వచ్చినావు. అట్టి ప్రార్థన అనుభవం మా జీవితాల్లో మీరు కుమ్మరించండి. దయగల మా తండ్రి ప్రభా, శనివారం క్లీనింగ్ డ్యూటీ, దయగల మా తండ్రి ఆదివారం పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకో సహాయం చేయండి. పాటలు పాడేవారిని ఆ దినం కొరకై మీ ఏర్పాట్లను బిడ్డలు మీరు నిలబెట్టండి. అలాగే తండ్రి సమస్త పరిచర్య మీ నడిపింపులో దయచేయండి. యుద్ధం జరుగుతున్న దేశాలు జ్ఞాపకం చేసుకో, ఉత్తర భారతదేశం పరిస్థితులు జ్ఞాపకం చేసుకో, స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, కనికరించు, సహాయం చేయండి. దయగల మా తండ్రి మీ చిత్తమైతే మే నెల 1వ వారం 4వ తారీఖు ఆదివారం బాప్తిస్మ సాక్ష్యాలు ఉంటుండగా సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఎబ్రోన్ ద్వారా మీ ఏర్పాట్లు ఉన్న మీ దాసులు మా మధ్యకు నడిపించి ఆ పరిచర్య సంఘం ద్వారా ఘనంగా, మర్యాదగా, క్రమంగా, పద్ధతిగా జరుగులాగున దయ చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మోకరించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఎంతోమంది ఇంటర్మీడియట్ బిడ్డలు పాస్ అవుతూ వచ్చినారు, అందుకే స్తుతిస్తున్నాం. బీటెక్ అలాగే LLB పాస్ అవుతూ సహాయపడుతూ వచ్చినాం. డిగ్రీలు పాస్ అవుతూ సహాయపడుతూ వచ్చినాం. అలాగే తండ్రి సంఘంలో 10th క్లాస్ పిల్లలు కూడా ఎగ్జామ్ రాసినారు. సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్ మీరు జ్ఞాపకం చేసుకో. తండ్రి స్టేట్ సిలబస్ వచ్చినట్లుంది, మరి దాన్ని తెలంగాణ, ఆంధ్రలో మరి మీరు జ్ఞాపకం చేసుకో, సహాయం చేయండి. రాసిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. బెనర్జీ ప్రభా ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతుండగా దయ చూపించి నీ ఆత్మచేత ముద్రించు. బిలసి గోమ్స్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఇలాగ మీకు వందనాలు చెల్లిస్తూ మీ కనికరాన్ని కోరుకుంటూ ఫ్రాంక్లిన్ జైపాల్, తండ్రి ఫ్రాంక్లిన్ జేమ్స్, రవికుమార్, అలాగే తండ్రి ప్రభా జాయ్ స్నేహ, ప్రభా మరి తండ్రి షారోన్ స్మిత, అలాగే ప్రభా తండ్రి అబ్రామ్ అంకుల్ అన్న, డేవిడ్ అన్న, సత్యవేదం ఆంటీ, ప్రభా రాజన్న, సుకుమారు, శాంతి, వీళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి నీ బిడ్డలందరినీ మీరు దీవించు. మా సంఘాన్ని ఆశీర్వదకరంగా చేయండి. ఏదైనా పరిచర్య మీరు ఘనపరిచినందుకు స్తుతిస్తూ సంఘము, మందిరం పని మీరు జ్ఞాపకం చేసుకో. రావాల్సిన ప్రభా మరి బండలు కూడా సకాలం వచ్చి సాయం చేయండి. మేస్త్రి పని కూడా సకాలంలో ఆరంభించి ముగించబట్టు సాయం చేయండి. ఇలాగ మీకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ కోతాలగుల్లో శాలేమనే ప్రార్థన మందిరం దీపస్తంభాన్ని మీరు నిలబెట్టుకున్న ఉద్దేశం మీరు నెరవేర్చుకోండి. ఇంకా అనేక మంది రక్షించండి, సాయం చేయండి. యేసుప్రభు నామమున ఇళ్ళకి వెళ్తుండగా తోడుగుండు. యేసుప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.